దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాము. ఆత్మీయ క్షేమాభివృద్ధి కొడుకులు. మన ఆత్మ అనేది, రక్షణ పొందిన మన ఆత్మ క్షేమంగా ఉండాలి, అలాగే అభివృద్ధి చెందాలి. మన ఆత్మ రక్షణలో క్షేమంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి అంటే కొన్ని అంశాలపై ఆధారపడి ఉంది. వాక్యం చదవటం, ప్రార్థన చేయటం అని, సంఘ సహవాసంలో క్రమంగా ఉండటం, అలాగే మన యొక్క క్షేమము అభివృద్ధి అనేది శిలువ మీద మనకున్న విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగంపై, మన విశ్వాసంపై మన అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మనం ఏం చేస్తామంటే, రక్షణ పొందినప్పుడు తొలినాటిలో మనం సిలువ వైపునే చూస్తాం, సిలువ వేయబడిన క్రీస్తునే చూస్తాం, ధ్యానిస్తాం, ఆలోచిస్తాం, పశ్చాత్తాపడతాం, రక్షణలోనికి ప్రవేశిస్తాం. కాస్త రక్షణలో బలపడ్డాక మన దృష్టి వాక్యం మీద, సంఘం మీద, పరిచర్య మీద పడిన తర్వాత ఎందుకో మెల్లమెల్లగా ఆ సిలువ యొక్క ప్రాముఖ్యత మన జీవితంలో తగ్గిపోతూ ఉంటుంది. ఏవో వాక్యంలో మర్మాలు, అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలనే తపనలో ప్రాథమికంగా సిలువను గూర్చిన వార్త మూలన పడిపోతూ ఉంటుంది. మనిషికైనా విశ్వాసికైనా ఒక తపన ఉంటుంది, మంచి మంచి విషయాలు తెలుసుకోవాలి అనేది. తప్పేం కాదు, చక్కటి లోతైన విషయాలు తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి మంచిదే. కానీ మనం పూర్తిగా ఆ విషయాల మీదకే వెళ్ళిపోయి ప్రారంభంలో ఉన్న క్రీస్తును గూర్చిన, సిలువను గూర్చిన వార్తని మనం మర్చిపోవడం అనేది అది మనకు ప్రమాదం. మన ప్రారంభం ఎక్కడ? క్రీస్తు సిలువే. అది కానీ మనం మర్చిపోతే మెల్లగా మన క్షేమం క్షీణిస్తుంది, మన అభివృద్ధి అనేది పక్కన పడిపోతుంది. కాబట్టి విశ్వాసి అయిన వాడు యేసుక్రీస్తు సిలువను ప్రారంభం నుండి ముగింపు వరకు మర్చిపోకూడదు. విశ్వాసులు క్రీస్తు సిలువ యందు విశ్వాసం ఉంచుట చివరి వరకు కొనసాగిస్తే వారి ఆత్మ క్షేమంగా ఉంటుంది, అభివృద్ధి కూడా చెందుతుంది. ఈరోజు ఈ సిలువను గురించిన కొన్ని విషయాల్ని మనం బైబిల్ నుంచి చూద్దాం. యేసుక్రీస్తు వారు మనందరి యొక్క ఆత్మరక్షణ కొరకు, అలాగే ఆత్మీయ అభివృద్ధి కొరకు ఆ సిలువ మీదకెక్కి ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. దాని గురించి మనం చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, సిలువను గురించిన ప్రాముఖ్యతను ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించుచున్నాము. చాలు. ఎవరిని ప్రకటిస్తున్నారు అపోస్తలులు అనంటే? సిలువ వేయబడిన క్రీస్తుని. ఒక ఆత్మ రక్షించబడాలన్నా, రక్షణలో అభివృద్ధి చెందాలన్నా క్రీస్తు, సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించాలి, ప్రకటిస్తూనే ఉండాలి. అలాగే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనే 2వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయము 2వ వచనం. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, పౌలు గారు అంటున్నారు ఏమంటే,
యేసుక్రీస్తు, సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగుకొందును. అంటే అర్థం ఏంటి? నేను ప్రసంగించిన, వాక్యం చెప్పిన ఖచ్చితంగా సిలువను గురించిన వార్తను తెలియజేస్తాను. అంటే అపోస్తలులు తమ బోధలో దేన్ని కేంద్రంగా చేసుకున్నారు? సిలువ వేయబడిన క్రీస్తుని. కనుక క్రీస్తు సిలువ అపోస్తుల బోధలో కేంద్రంగా ఉంటుంది. ఇది అపోస్తుల బోధ కాదా అనేది మనకు ఎలా అర్థమవుతుందంటే, ఖచ్చితంగా అపోస్తుల బోధలో కేంద్ర స్థానం, ముఖ్య అంశంగా యేసు ప్రభు యొక్క సిలువ బలియాగమే ఉంటుంది. అది దాటి మెల్లగా ఏయో విషయాలు, కొత్త కొత్త విషయాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ దీన్ని మర్చిపోయారు అనుకోండి, మనం దాటిపోతున్నామని అర్థం. మనం దాటిపోతున్నామని అర్థం. దేన్ని దాటిపోతున్నాం? మనకి క్షేమకరమైనటువంటి క్రీస్తు సిలువని దాటిపోతున్నామని అర్థం. అది మనకు ప్రమాదం అన్నమాట. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువబడి ఉన్నాము. కనుక ప్రభుని యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు, అంటే అపోస్తలుడైన పౌలు దేని యందు అతిశయిస్తున్నాడు? అమ్మా, యేసుక్రీస్తు యొక్క సిలువయందు. అంటే ఒక అపోస్తలుడే కానీ, సువార్తికుడే కానీ, క్రైస్తవుడే కానీ, ప్రతి విశ్వాసి గర్వించదగిన విషయం ఎక్కడుందన్నమాట? సిలువయందే ఉంది. ఎక్కడ లేదు. అది మనం తెలుసుకోవాలి. యేసు ప్రభువు సిలువయందే మనం అతిశయించదగిన విషయాలు ఉన్నాయన్నమాట. చూడండి, బైబిల్ చెప్తుంది, సహోదరులు దేన్ని బట్టి అయినా గర్వించవచ్చా? ఈ ప్రశ్నకి సమాధానం ఏంటి చెప్పండి? దేన్ని బట్టి గర్వించకూడదు. అందమును బట్టి, చదువులను బట్టి, డబ్బును బట్టి, ఉద్యోగాన్ని బట్టి, స్థాయిని బట్టి, స్తోమతను బట్టి, దేన్ని బట్టి అయినా మనం గర్వించవచ్చా? వాటిని బట్టి మనం గర్వించకూడదు. కానీ ఒక క్రైస్తవుడు గర్వించగలిగితే దేన్ని బట్టి గర్వించాలి? సిలువ యందే గర్వించాలి. అంటే సిలువ యందు మనం గర్వించదగిన విషయాలు కొన్ని ఉన్నాయి. సిలువ మనం గర్వించదగినట్టుగా చేసింది. ఏం చేసింది అనేది ఈరోజు ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 'ఈరోజు మనం క్రీస్తు సిలువ సాధించిన అసాధ్యమైన విషయాల గురించి మనం చూస్తున్నాం. మొదటగా అసలు యేసు ప్రభు మరణించిన సందర్భాన్ని ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం ఒకసారి 46వ వచనం చూద్దాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తకాని అని బిగ్గరగా కేక వేశాడు. కనుక ఆ రోజు సిలువ వేయబడినటువంటి ఆ సమయంలో ఖచ్చితంగా 3 గంటలకి. ఆయన ఎప్పుడు సిలువ వేశారు? 9 గంటలకి. అంటే 9 గంటల నుంచి 3 గంటలు అంటే ఎన్ని గంటల సమయం అయింది? 6 గంటల తర్వాత మధ్యాహ్నం లేదంటే సాయంత్రానికి మధ్యాహ్నానికి మధ్యలో 3 గంటలకి 3 గంటల సమయంలో యేసు ప్రభు బిగ్గరగా కేకరు వేశారు. ఏమని? ఏలి ఏలి లామా సబక్తాని అని. ఇప్పుడు 50వ వచనం చూడండి. మరు వెంటనే యేసు ప్రభు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. వెంటనే 3 గంటల సమయంలో లామా లామా సబక్తాని అని చెప్పి, తండ్రి ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నానని ఒక పెద్ద కేక వేసి తనలో ఉన్న ప్రాణాన్ని వదిలేశాడు ఆయన. అలా యేసు ప్రభు సిలువ మీద తన ప్రాణాన్ని పెట్టాడు. ఎప్పుడైతే యేసు ప్రభు సిలువ మీద ప్రాణం పెట్టాడో, ప్రకృతిలో
ఊహించలేని అసహజమైన 4 సంగతులు జరిగినాయి. సాధారణంగా మనం బైబిల్ చదివినప్పుడు చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఒకసారి మనం ఆలోచిస్తే యేసు ప్రభు ఎప్పుడైతే శిలువ మీద ప్రాణం విడిచాడో వెంటనే ప్రకృతిలో అసాధారణమైనటువంటి 4 సంగతులు జరిగాయి. అందులో మొదటిది ఏంటంటే 27వ అధ్యాయము 42వ వచనం ఒకసారి చూడండి. ప్రధాన యాజకులను 27:42 కాదు 42 కాదు 45 అండి 45. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను. అంటే 12 గంటల నుంచి చెప్పండి 3 గంటల వరకు ఏముందంట? చీకటి కమ్మింది. యేసుప్రభుని సిలువేసింది ఏంటి? 9 గంటలకి. 9 కాడి నుంచి 12 వరకు బాగానే ఉంది. కానీ 12 కాడి నుంచి మొత్తం అంతా ఏమైపోయింది? చీకటి అయిపోయింది. అంతా చీకటిగా ఉంది. అలా చీకటి అయిపోయింది అనమాట. యేసుప్రభు యొక్క సిలువ చీకటిలోకి వెళ్ళిపోయింది. ఆ ఊరంతా చీకటిలోకి వెళ్ళిపోయింది. ఆకాశం అంతా చీకటి అయిపోయింది. ఓకే, అలా 12, 1 గంట, 2, 3 గంటలకు ఎన్నింటి వరకు ఉందంట చీకటి? 3 గంటల వరకు. అంటే మరి 3 అవ్వగానే ఏమొచ్చిందని? రైట్, 3 అవ్వగానే ఏమొచ్చింది? ఆ 3 గంటలకు ఏం జరిగింది? ఈనాడు చెప్పాం కదా, 3 గంటలకు ఏం జరిగింది? యేసు బిగ్గరగా అరిచి తన ప్రాణం, అంటే యేసు ప్రభు ప్రాణం పెట్టగానే ఏమొచ్చింది? అది వెలుగు వచ్చింది. యేసు ప్రభు శిలువ మీద మరణించగానే చీకటి తొలగిపోయింది, వెలుగు లోకంలోనికి ప్రవేశించింది. అది రైట్. ఇంకోటి చూద్దాం. మత్తయి సువార్త 27:51 వచనం చూద్దాం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. చాలు. దేవాలయపు తెరట పైనుండి కిందకి 2గా చినిగిపోయిందట. మనకి కాస్త పాత నిబంధన జ్ఞానం ఉంటే, పాత నిబంధనలో సొలొమోను కట్టించిన దేవాలయం ఉంటుంది, లేదంటే అంతకంటే ముందు మోషే గారు కట్టించిన ప్రత్యక్షపు గుడారం ఉంటుంది. సో దేవుని మందిరం యొక్క నమూనా ఒకటే. అక్కడ మనం చూసినప్పుడు ఒక గుడారం ఉంటుంది. ఆ గుడారము ఒకే భాగంలో ఉంటుంది, కానీ మధ్యలో ఒక తెర ఉంటుంది. ఆ తెర ఆ గుడారాన్ని 2 భాగాలు చేస్తుంది. మొదటి భాగాన్ని ఏమంటారు? ఇప్పుడు మనం చూస్తున్న భాగం ఏమంటారంటే పరిశుద్ధ స్థలం అంటారు. అక్కడ మీరు చూస్తే రైట్, అటువైపు దీపవృక్షం చూడండి, వెలుగుతున్న దీపవృక్షం. ఇటువైపుని చూస్తే భోజనపు బల్ల ఉంటుంది, రొట్టెల బల్ల. రైట్, మధ్యలో ఉంది చూశారు, అది ధూపవేదిక. అది దాని వెనకాల, ధూపవేదిక వెనకాల ఏముంది? ఒక తెర ఉంది. ఆ తెర మీద 2 దేవదూతల బొమ్మలు కూడా ఉన్నాయి. ఇది అడ్డు తెర అంటారు. ఈ అడ్డు తెర అనేది ఇలా ఓపెన్ చేస్తే లోపల ఏం కనపడుతుంది? అతి పరిశుద్ధ స్థలం. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది? 2 కేరుబు దేవదూతలు ఆవరించి ఉన్న ఒక మందసం కనిపిస్తుంది. ఈ మందసం దేవుని యొక్క సన్నిధిని సూచిస్తుంది. రైట్, ఇప్పుడు మనుషులు పరిశుద్ధ స్థలం దాకా వెళ్ళగలరు. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే దేన్ని దాటుకుని వెళ్ళాలి? అడ్డు తెర దాటుకుని వెళ్ళాలి. అంటే ఈ అడ్డు తెర ఏం చెప్తుందంటే, ఓ మనిషి ఇక్కడ ఆగు, నువ్వు ఇక్కడ వరకే, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశం నీకు లేదు అని చెప్తుంది. ఈ అడ్డు తెర దేన్ని సూచిస్తుందంటే దేవునికి మనిషికి మధ్య, మనిషి దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఉన్న ఆటంకాన్ని సూచిస్తుంది. అది ఆ రోజు ఏమైందంటే అడ్డుగా చిరిగిపోయింది, 2గా చీరిపోయింది. ఓకే, ఒకటేం జరిగిందండి? చీకటి పోయి వెలుగు వచ్చింది. రెండోది ఏంటి? దేవాలయంలో ఉన్న అడ్డు తెర 2గా చిరిగిపోయింది. రైట్, 3వది చూద్దాం. 51వ వచనంలోనే భూమి వణికెను, బండలు బద్దలాయెను. భూమి వణికిందట, బండలు ఏమైనాయట? బద్దలైనట. భూమి వణికిందట, ఆ దెబ్బకి బండలు ఏమైనాయట?
బద్దలైపోయినాయి. ఇది మూడవ విషయం. ఏంటంటే బండలు బద్దలవడం అంటే చిన్న విషయమా? భూమి వణికిందంటే ఏమొచ్చినట్టు? భూకంపం. ఆ భూకంపానికి బండలు ఏమైనాయి? బద్దలైపోయి. అంటే చిన్న భూకంపమా పెద్ద భూకంపమా? చిన్నదనుకోండి అప్పుడప్పుడు ఊగుతూ ఉంటుంది ఒక్కోసారి. మనకు ఊగేదన్నీ ఏంటి? చిన్న చిన్నగా ఊగేవే. గ్లాసులు ఇలా పడతాయి, పళ్ళాలు పాటలు పడుతూ ఉంటాయి, అంతవరకు ఏది మనకు తెలిసిన భూకంపం. మరి బండలే బద్దలైపోయినాయి అంటే భూకంపం గట్టిగా వచ్చింది, బండలు బద్దలైపోయాయి. ఇది మూడోది. రైట్. నాలుగోది ఏంటి చదవండి నెక్స్ట్. సమాధులు తెరవబడెను. 52వ వచనంలో సమాధులు తెరవబడెను. యేసు ప్రభు ఎప్పుడైతే మరణించాడో సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. సమాధులు తెరుచుకున్నాయట, అందులో నుంచి పరిశుద్ధుల యొక్క శరీరాలు లేచాయట. అంటే పరిశుద్ధులు ఏమయ్యారు? తిరిగి బ్రతికారు, లేచారు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు శిలువ మీద మరణించగానే జరిగినటువంటి అసహజమైన, అసాధ్యమైన, అద్భుతమైనటువంటి విషయాలు ఏంటంటే, ఒకటి, చీకటి పోయి వెలుగు వచ్చింది. 2, దేవాలయం యొక్క అడ్డుతెర చిరిగిపోయింది. 3, భూమి వణికింది, బండలు బద్దలయ్యాయి. 4, సమాధులు తెరవబడ్డాయి, అందులో నుంచి పరిశుద్ధులు లేచారు. ఇవేమన్నా చిన్న విషయాలా? అసాధారణమైన విషయాలు, అసహజమైన విషయాలు అన్నమాట. మానవాతీతమైన విషయాలు ఆ రోజు జరిగాయి. ఇవన్నీ దేనికి సూచన అంటే, యేసు ప్రభు యొక్క శిలువ యాగం ఏం సాధించిందో చెప్పడానికి ఇవి 4 సూచనలుగా ఉన్నాయన్నమాట. ఇవి అప్పుడే ఎందుకు జరిగినాయి అంటే, దేవుడు మనకు వీడి ద్వారా చెప్తున్నాడు అనమాట. యేసు ప్రభు ఏదో శిలువ మీద మరణించాడని మీరు అనుకుంటున్నారేమో. ఆ మరణం అంటే ఓటమి కాదు, మరణం అంటే మరణం కాదు, మరణం అంటే ముగింపు కాదు. యేసు ప్రభు యొక్క శిలువ మరణం అది విజయం, అసాధారణం. ఆ శిలువ ఏం సాధించిందో ఇదిగో ఈ సూచనల ద్వారా మీరు తెలుసుకోండి అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పాడు. అప్పుడున్న వాళ్ళు గ్రహించారో లేదో తెలియదు, కానీ ఈరోజు మనం గ్రహిస్తాం. ఆ విషయాలు అక్కడున్న వారిలో యూదులు గ్రహించలేదు, శాస్త్రులు పరిచయాలు గ్రహించలేదు, కానీ అక్కడున్న శతాధిపతి గ్రహించాడు. వెంటనే దేవుని కుమారుడని ఒప్పుకున్నాడు. చూడండి, ఆ కింద ఉంటుంది. ఈ శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపం జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. చూడండి, యూదులన్న వాళ్ళు ఎవరు కూడా నమ్మలేదేమో, కానీ ఈ 4 సూచనలు చూసి ఈయన నిజముగా దేవుని కుమారుడే అని ఒప్పుకున్నారట. ఎవరో? ఆయన్ని సిలువేసిన వారే ఒప్పుకున్నారు. శతాధిపతి, సైన్యాధిపతి, సైనికుడు. ఓకే, ఈ 4 విషయాలు దేనికి సూచనగా ఉన్నాయి? రైట్. మొదటిగా ఏంటి చెప్పండి? ఫస్ట్ ఇదేంటి చెప్పండి? చీకటి పోయింది, ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. రైట్. సో చీకటి అంటే పాపానికి గుర్తు, వెలుగు అంటే పరిశుద్ధతకు గుర్తు. చీకటి అంటే దేనికి గుర్తండి? పాపానికి గుర్తు. వెలుగు అంటే దేనికి గుర్తండి? అంటే యేసు ప్రభు యొక్క శిలువ ఏం చేసిందంటే చీకటిని తొలగించింది, వెలుగుని తీసుకొచ్చింది. అంటే దాని అర్థము మానవ జీవితంలో ఉన్న పాపాన్ని తొలగించి మానవ జీవితంలోనికి పరిశుద్ధతని తీసుకొచ్చింది. అది యేసు ప్రభు యొక్క శిలువ మరణం సాధించింది అని చెప్పడానికి దేవుడు ప్రకృతిలో పెట్టిన ఉదాహరణ, సూచన. ఈ సూచన ఏం చెప్తుందంటే, మానవులారా, మీలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించి మీలోకి పరిశుద్ధతను తీసుకురాగలిగింది శిలువ మాత్రమే అని. ఇక రెండవది, ఒకసారి దానికి సపోర్ట్ చేస్తూ చూపిస్తాను. లోక సువార్త, నేను చెప్పిన దాన్ని సపోర్ట్ చేస్తూ ఒక వచనాన్ని చూపిస్తాను. లోక సువార్త 1వ అధ్యాయము 79లో, అంతా వద్దు, లోక సువార్త 1వ అధ్యాయం 79లో చీకటిలోను అది
ఆ మధ్యలోంచి చదువుతున్నా చూడండి. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము మనకు అనుగ్రహించెను. అరుణోదయ దర్శనమును అరుణోదయం వస్తే ఏమవుద్ది? అరుణోదయం అంటే సూర్యోదయం. సూర్యోదయం వస్తే ఏం జరుగుతుంది? వెలుగు వస్తుంది. జనులు ఎక్కడ కూర్చున్నారట? చీకటిలోను మరణములోను కూర్చున్నారట. అలా కూర్చున్న జనుల మీదకి ఏమొచ్చిందంట? సూర్యోదయం, అరుణోదయం జరిగింది. ఎక్కడ జరిగింది అరుణోదయం? సిలువలో అని చెప్పడానికే ఆ రోజు అది జరిగింది. మనుషుల యొక్క చీకటి, మరణం, పాపము అన్నది తొలగి పరిశుద్ధత, జీవం అనే వెలుగు ప్రకాశించిన సందర్భం క్రీస్తు సిలువ అని చెప్తుంది. ఇక రెండోది ఏంటండి? రెండోది ఏం జరిగింది? దేవాలయంలో ఉన్న తెర రెండుగా చిరిగిపోయింది. రైట్. దేవాలయంలో ఉన్నటువంటి అడ్డు తెర దేనికి సూచిస్తుందంటే, ఓ పాపి అయిన ఓ మనుషుడా, నువ్వెప్పటికీ నీ పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి చేరలేవు, అక్కడే ఉండు, తెర అవతలే ఉండు అని అర్థం. తెర ఏమని చెప్తుందంటే, ఓ పాపి అయిన మనుషుడ జగత్త, తెర దాటి అవతలకి వెళ్ళావో భస్మం అయిపోతావు, చేస్తావు. నువ్వు పాపివి, దేవుడు పరిశుద్ధుడు. పాపివైన నీవు తెర దాటి పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి అని సన్నిధిలోనికి ప్రవేశించే హక్కు నీకు లేదు. ఈ అడ్డు తెర దేని సూచిస్తుందంటే, ఈ పాపి అయిన ఈ మనుషుడు దేవుని సన్నిధిలోనికి ధైర్యంగా ప్రవేశించనివ్వకుండా చేస్తున్న ఆటంకాన్ని సూచిస్తుంది. ఒక అడ్డు ఉండిపోయింది. ఈ అడ్డు వల్ల ఈ పాపినైన నేను పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి చేరలేకపోతున్నా. అలా చేరలేకపోతున్న అడ్డుగా ఉన్న ఈ ఆటంకాన్ని తొలగించి ఈ పాపిని పరిశుద్ధుడిగా చేసి పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి చేర్చినదే ఎవరో? యేసు ప్రభు యొక్క సిలువ. కనుక ఈ పాపిని పరిశుద్ధుడి సన్నిధికి చేర్చడానికి ఆ అడ్డు తెరని రెండుగా చీల్చిన ఆ మహాకార్యం యేసు ప్రభు యొక్క సిలువ మరణం. ఈరోజు పాపినేనా నేను ధైర్యముగా యేసు ప్రభు చీల్చిన ఆ తెరగుండా లోపలికి నేను దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతున్నాను. ఈరోజు భూమి మీద ఉన్న పరిశుద్ధులు, విశ్వాసులైన వారు ఎవరైనా ఉన్నారంటే వారు ఈరోజు ధైర్యంగా దేవుని సన్నిధిలోనికి ప్రవేశించగలుగుతున్నారు అంటే ఆనాడు యేసు ప్రభు యొక్క సిలువ బలియాగు ఏం చేసిందంటే, మనల్ని దేవుని సన్నిధికి ధైర్యంగా వెళ్ళేలాగా అడ్డు తెరని చీల్చేసింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు, చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. రైట్. అంటే అర్థం ఏంటి? ఈరోజు మనం ధైర్యముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించగలుగుతున్నాము అంటే ఆయన శరీరం సిలువ మీద నలగొట్టబడింది కనుక, ఆయన పవిత్రమైన రక్తం సిలువ మీద చిందించబడింది కనుక ఈరోజు మనం ధైర్యంగా పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించగలం. ఏనాడైనా మీకు ధైర్యం సరిపోకపోతే, పరిశుద్ధ స్థలం అంటే ఏంటి, దేవుని సన్నిధి అంటే ఏంటి అని అంటే, మీరు ఒంటరిగా మోకరించి ప్రార్థన చేస్తున్నారే, అది దేవుని సన్నిధే. కానీ ఒక సమయంలో మనకు ధైర్యం సరిపోదు. మన పాపములను బట్టి, ఓటములను బట్టి, మనం ఓడిపోయిన జీవితాన్ని బట్టి మనకు ధైర్యం సరిపోదు. అలా ధైర్యం సరిపోనప్పుడు ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రభువా, ఈ మాట అనండి. ఏమనంటే,
పాపినైనా నేను నీ దగ్గరికి రావడానికి అర్హత నాకు లేదు, కానీ నన్ను బట్టి నీ దగ్గరికి రావట్లేదు ప్రభువా. నీ కుమారుడు సిలువలో కార్చిన రక్తము ద్వారా ఇప్పుడు నీ సన్నిధిలోనికి ప్రవేశించి ప్రార్థిస్తున్నాను అని చెప్పాలి. ఈరోజు మన పాపములను బట్టి అయితే ఎప్పటికీ ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థించే అర్హత కూడా మనకి లేదు. కనుక విశ్వాసులైన వారందరూ కూడా ఈ మాట చెప్పాలి, ప్రభువా ఇప్పుడు నీ ప్రార్థన చేసే నీ సన్నిధిలోనికి నీ కుమారుని యొక్క రక్తము ద్వారా, సిలువ రక్తం ద్వారా నీ సన్నిధిలోనికి ప్రవేశిస్తున్నాను తండ్రి అని చెప్పడం మనం నేర్చుకోవాలి. మనం చెప్పకపోయినా దాని ద్వారానే ప్రవేశిస్తున్నాం, కానీ ఏం జరుగుతుందో, దేని ద్వారా మనం అక్కడికి వెళ్తున్నాం అన్న విషయాన్ని మన నోటి ద్వారా ఒప్పుకోవడం ద్వారా మన విశ్వాసం బలపడుతుంది, దేవుడు సంతోషిస్తాడు. ఇక మూడోది చూడండి, మీకు అర్థమైందా ఇప్పుడు? అంటే ఒకప్పుడు పాపి అయిన మనిషి దేవుని దగ్గరికి వెళ్ళడం సులువైన పనా, అసాధ్యమైన పనా? అసాధ్యమైన పని. అలాంటి అసాధ్యమైన దానిని యేసు ప్రభు యొక్క సిలువ ఏం చేసింది? సాధ్యం. ఈరోజు ఎవరండి పేదవాడని లేదు, ధనవంతుడు లేదు, ఆ జాతి వారని లేదు, ఈ దేశం వారని లేదు, పురుషులని లేదు, స్త్రీలని లేదు, ఎవ్వరని లేదు. ఏ కులానికి చెందిన, ఏ గోత్రానికి చెందిన, ఏ దేశానికి చెందిన, ఈవెన్ భిక్షగాడైనా సరే యేసు ప్రభు సిలువ యందు విశ్వాసం ఉంచితే ధైర్యంగా పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి చేరవచ్చు. ఎంత గొప్ప భాగ్యం అండి! మరి ఎంత గొప్ప భాగ్యాన్ని తీసుకొచ్చింది ఎవరు? యేసు ప్రభు యొక్క సిలువ. మర్చిపోతామా? మర్చిపోవద్దు. అందుకే చెప్తున్నాను, కొంతకాలమైన తర్వాత విశ్వాసులంగా బలపడ్డాక, పరిచారకులుగాను దేవుని సేవకులుగాను అయిపోయాక ఈ విషయం మనం మర్చిపోతాం. నా టాలెంట్ ద్వారా, నా గొప్పతనం ద్వారా, నా పరిశుద్ధత కలిగిన పరిచర్య ద్వారా, లేదంటే నా పవిత్రత ద్వారా, నా బైబిల్ జ్ఞానం ద్వారా నేను దేవుని సన్నిధికి వస్తున్నాను, నేను యోగ్యుని అనుకుంటారేమో. ఇప్పటికీ అనుకోకండి, ఇప్పటికీ అనుకోవద్దు అసలు అన్నమాట. చచ్చిపోయే వరకు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఎప్పటికీ పాపివే. ఎంత గొప్పవాడువైనా సరే, 1000 మందిని రక్షణలోకి నడిపించినా సరే నువ్వు ఎప్పటికీ పాపివే. కానీ ఈరోజు దేవుని సన్నిధికి రాగలుగుతున్నావు అంటే కారణం యేసు ప్రభు యొక్క సిలువ బలియాగం. ఈ ఒక్క విషయం నీకు అర్థమైతే నీకు ఎప్పటికీ గర్వం అనేది రాదు. నువ్వు చాలా ఫ్రీగా ఉంటావు, చాలా చిన్నగా ఉంటావు. దానివల్ల నీలో తగ్గింపు, దీనత్వం వస్తుంది. ఆ దీనత్వం నిన్ను కాపాడుతుంది. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకుంటే ఫ్రీగా ఉంటారండి, చచ్చిపోయేదాకా ఫ్రీగా ఉంటారు. మంచిది. నెక్స్ట్ మూడో విషయం ఏంటంటే, భూమి వణికేను, బండలు ఏమైపోయినాయట? బండ బద్దలైపోయింది. బండ అంటే ఇంత లావు బండ కదండి, రాయి వేరు, బండ వేరు. బండ బద్దలవడం అంటే మామూలు విషయమా? కఠినంగా గట్టిగా ఉంటుంది. ఏదో డైనమైట్ లాంటి బాంబులు వేస్తేనే కానీ బద్దలవ్వదు, సుత్తులు పెట్టి డబా డబా కొడితే కానీ బద్దలవ్వదు. అంత గట్టిగా కఠినంగా ఉండేది బండ. అంతకంటే కఠినంగా ఉండేది ఏమంటి చెప్పండి? బాగా చెప్పారు. ఏంటది? మానవ హృదయం. ఇదండి, ఈ హృదయం అంతకంటే కఠినమైనది, మూర్ఖమైనది, మార్చుకోవడానికి ఇష్టపడనిది. యేసు ప్రభు యొక్క సిలువ జరిగినప్పుడు, బలియాగం జరిగినప్పుడు బండలు ఏమైనాయి? బద్దలైనవి. అంటే బండలను బద్దలు చేయగలిగింది క్రీస్తు సిలువ. ఆ సిలువే కఠినమైన ఈ హృదయాన్ని బద్దలు చేయగలదు. అవును, ఈరోజు మీ ముందు నిలబడిన నా హృదయాన్ని బద్దలు చేసింది క్రీస్తు సిలువే. ఈరోజు నా ముందు కూర్చున్న మీ అందరి హృదయాల్ని బద్దలు చేసింది క్రీస్తు సిలువే. కాదనగలరా ఎవరైనా? కాదనగలరా ఎవరైనా? ప్రపంచంలో ఏ గొప్పవాడైనా సరే, ఏ క్రైస్తవుడైనా సరే, అయ్యా నీ కఠినమైన హృదయం ఎలా బద్దలయ్యింది అంటే ఏం చెప్తాడు? యేసు ప్రభు యొక్క సిలువ బలియాగాన్ని చూసినప్పుడే నా హృదయం బద్దలయ్యింది. నన్ను అడుగుతాను, క్రీస్తు సిలువ బలియాగాన్ని చూసి బద్దలవని వాడు అసలు విశ్వాస కాదా అని డౌట్ నాకు. ఎందుకనంటే క్రీస్తు బలియాగానికి స్పందించిన వాడు, హృదయం బద్దలు కానివాడు, అతను
సరైనటువంటి మార్గంలో వచ్చినవాడు కాదు, మతంలో ఉన్నాడని అర్థం. మతంలో ఉన్నవాడంటే మతంలో ఉండడానికి మారు మనసు పొందవసరలా, పశ్చాత్తాపడవసరలా, హృదయం విరగాంసల్లా, నలగవసరలా. మామూలుగా డైలీగా బైబిల్ ఇచ్చుకుని వచ్చి కూర్చుంటే చాలు. కానీ మార్గంలోకి రావాలంటే, జీవంలోకి రావాలంటే హృదయం అవ్వాలి, బద్దలవ్వాలి. మరి ఇది ఏమో హృదయం మామూలుదా? ఇది బండ కంటే కఠినమైనది. మరి బండ కంటే కఠినమైన ఈ హృదయం బద్దలవ్వాలంటే యేసు ప్రభు యొక్క శిలువ. నిజంగా యేసు ప్రభు యొక్క శిలువ ఎన్ని హృదయాలను మార్చిందండి. పౌలు లాంటి మూర్ఖుని మార్చింది, శతాధిపతిని మార్చింది. ఈ శిలువ ఎంతమందిని మార్చిందండి? రౌడీలను మార్చింది, స్మగ్లర్స్ను మార్చింది, కిడ్నాపర్స్ను మార్చింది, భయంకరమైన త్రాగుబోతులను మార్చింది, దుర్మార్గులను మార్చింది. మీరు చెప్తే నంబరు ఉగ్రవాదులు మార్చింది ఈ శిలువ. ఉగ్రవాదుల్ని ఈరోజు ఉగ్రవాదుల్లో కొంతమంది మారి సేవ చేస్తున్నారు. నిజంగా ఎంత అద్భుతం అండి. ఉగ్రవాదం అంటే ఏంటండి? మనుషుల ప్రాణాలకి వాళ్ళ చేతుల్లో విలువ ఉండదు. గన్ ఇస్తే పేల్చేస్తారు, వీలైతే వాళ్ళే బాంబులు కట్టుకుని చచ్చిపోతారు. అలాంటి ఉగ్రవాదును కూడా మార్చింది క్రీస్తు శిలువ అండి బాబోయ్. కనుక మనిషి కఠినమైన హృదయాన్ని మార్చాలి అంటే అది దేనివల్ల అయ్యేది కాదు, అది కేవలం శిలువ వల్ల మాత్రమే. అది చెప్పడానికే ఆ రోజు ఏమైంది? బండలు ఏమైనాయి? బద్దలయ్యి. అది అంటే ఆ రోజు 4 జరిగినాయి అంటే ఎందుకో జరిగినాయి అనుకుంటున్నాం మనం. ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి, ఆ 4 విషయాలు శిలువ సాధించిన అద్భుతమైన విషయాలు, సూచించడానికి జరిగాయి. ఇక 4వది ఏంటి చెప్పండి? సమాధులు ఏమైనాట? తెరవబడిను. చదువునా? సమాధులు తెరవబడిను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచు. చాలు. సమాధులు తెరవబడ్డాయట. సమాధులు తెరవబడక ముందు లోపల ఎలా ఉంటుంది? ఎముకలు, శవం ఉంటుంది. శవంలో ఏముండదు? జీవం ఉండదు. అంటే సమాధి దేన్ని సూచిస్తుందంటే మరణాన్ని సూచిస్తుంది. వాళ్ళు తిరిగి లేచారు అంటే వాళ్ళలోకి ఏమొచ్చిందని? జీవం వచ్చిందని. అంటే క్రీస్తు శిలువ ఏం చేసిందంటే మరణములో నుండి జీవంలోనికి తీసుకొచ్చింది. యేసు ప్రభు శిలువలో చనిపోగానే చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేచారంటే చచ్చిపోయిన వాళ్ళకి ఏమిచ్చిందని? శిలువ జీవాన్ని ఇచ్చింది. వెంటనే చచ్చిపోయిన వాళ్ళు ఏమయ్యారు? సమాధిలో నుంచి తిరిగి లేచారు, దర్జాగా ఊళ్ళోకి వచ్చేసారట. అంటే చచ్చిపోయిన వాడు కూడా జీవాన్ని ఇచ్చింది క్రీస్తు శిలువ. రైట్. ఇది దేనికి అర్థం అంటే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపడి ఉన్న మనల్ని దేవుడు తిరిగి బ్రతికించాడు అంటే దేని వలనైతే? క్రీస్తు శిలువ వలన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఆగండి అక్కడ. అంటే మనం క్రీస్తులోకి రానంత వరకు మనం అపరాధముల చేత పాపముల చేత ఏమై ఉన్నాం అని ఒప్పుకుంటారు లేదా? ఓకే. అంటే మనలో జీవం లేదు, చచ్చిన వారంగా ఉన్నాం. రైట్. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎప్పుడైతే క్రీస్తు శిలువ దగ్గరికి మనం వచ్చామో క్రీస్తు శిలువతో కూడా మనల్ని బ్రతికించాం. రైట్. సో అపరాధముల చేత పాపముల చేత చచ్చిపడి ఉన్న మనము వెంటనే క్రీస్తు దగ్గరికి రాగానే ఏమయ్యాం? బ్రతికాం. అంటే క్రీస్తు శిలువ మనకేమిచ్చింది? చచ్చిన మనకేమిచ్చింది? ఈ హృదయం సమాధి అయితే ఆ సమాధిలో చచ్చిపడి మనం ఉంటే క్రీస్తు శిలువల నుంచి జీవం మనలోకి ప్రవేశించి మన ఆత్మను తిరిగి బ్రతికించింది. అందుకే ఈరోజు మనం బ్రతుకుతున్న వాళ్ళం, చచ్చిన వారం కాదు. మనం బ్రతుకుతున్నాం. ఈరోజు మనం ఆత్మలో బ్రతుకుతున్నామంటే కారణం శిలువ మనకి జీవాన్ని ఇచ్చింది. ఆ విషయం చెప్పడానికి ఆ రోజు సమాధిలో నుండి పరిశుద్ధులు తిరిగి లేచారు. ఇవి 4 విషయాలు మీకు అర్థమైందా? మొదటి విషయం ఏంటి చెప్పండి? చీకటిలో నుంచి వెలుగు వచ్చింది. రెండోది దేవాలయములోని అడ్డుతెర
రెండుగా చిరిగింది. మూడోది భూమి వణికింది, బండలు బద్దలయ్యాయి. నాలుగోది సమాధులు తెరవబడ్డాయి, పరిశుద్ధులు లేచారు. చీకటి పోయి వెలుగు వచ్చిందంటే అర్థం ఏంటంటే చెప్పండి, పాపపు జీవితం పోయి పరిశుద్ధమైన జీవితాన్ని తీసుకొస్తుంది క్రీస్తు శిలువ. దేవాలయం యొక్క అడ్డుతెర రెండుగా చిరిగింది అంటే అర్థం మనం పాపులమైన మనము ధైర్యముగా దేవుని సన్నిధికి చేరగలము. మూడోది బండలు బద్దలయ్యాయంటే అర్థం ఏంటంటే బండలాంటి ఈ హృదయం బండలాంటి ఈ హృదయం కేవలం క్రీస్తు శిలువ వద్ద మాత్రమే బద్దలవుతుంది. క్రీస్తు శిలువే బద్దలు చేయగలదు. నాలుగోది ఏంటండి అమ్మా? సమాధులు తెరవబడ్డాయంటే క్రీస్తు శిలువ మరణములో నుండి మనల్ని జీవంలోనికి తీసుకు. ఈ విషయాలన్నీ అక్కడ జరిగినాయి, మనలో జరుగుతున్నవన్నీ ఆ రోజు సూచనప్రాయంగా దేవుడు ప్రకృతిలో అసాధారణమైన విషయాల ద్వారా తెలియజేశాడు. మరికొన్ని విషయాలు మనం చూద్దాం. క్రీస్తు శిలువ ఇంకేం సాధించిందో చూసుకుని ఈరోజు ముగించుకుందాం. క్రీస్తు శిలువ సాధించిన మరికొన్ని విషయాలు చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మీరు మృతులై ఉండగా మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి దానిని అన్నాడు కదా, దానిని ఎత్తివేసి ఓకే మన అపరాధములన్నిటినీ క్షమించి, రెండోది మన అపరాధాలన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, మూడోది నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. ఇక్కడ 3 జరిగినాయి. మనకి విరోధముగా ఉన్న ఆజ్ఞలను ఎత్తివేయటం జరిగింది. అంతే కదా, అక్కడ మనకు విరోధముగా ఉన్న ఆజ్ఞలను, పత్రము, ధర్మశాస్త్రము, మనకు విరోధముగా ఉన్న ధర్మశాస్త్రము ఎత్తివేయబడి, రెండోది మన అపరాధములను క్షమించబడి, అధికారులు ప్రధానులు అంటే ఎవరు? సాతానుయు అతని దూతలు అంటే మన శత్రువులు ఏమయ్యారు? నిరాయుధులయ్యారు. నిరాయుధులు అంటే అర్థం ఏంటి అంటే ఓడిపోయారని అర్థం. అంటే నిరాయుధులు అంటే ఏంటి? వాళ్ళ ఆయుధాలని లాగేసుకున్నారంటే వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారని? ఓడిపోయారు. మీకు అర్థమైందా? ఎప్పుడైతే ఇలా మిషన్ కానీ పెట్టామో, నీ దగ్గర నాకు చాకెట్ ఇచ్చారా అంటే ఇచ్చేసాడు అంటే ఏమంటే లొంగిపోయాడు కదా, ఓడిపోయాడు. అంటే శత్రువులు ఓడిపోయారు, నిరాయుధులైపోయారు, ఓడిపోయారు. ఒకటి మనకు విరోధముగా ఉన్న ఆజ్ఞలు ఎత్తివేయబడ్డాయి, రెండోది మన అపరాధములను క్షమించబడ్డాయి, 3 మన శత్రువులు ఓడించబడ్డారు, నిరాయుధులైపోయారు. ఎక్కడా ఇదంతా ఎక్కడ జరిగింది? సిలువ చేత. మనం చేసిన పాపములను క్షమించబడింది ఎక్కడంటే సిలువ దగ్గర. మనకు విరోధముగా ఉన్న ధర్మశాస్త్రం ఎత్తివేయబడిందంటే అది ఎక్కడ? సిలువ దగ్గర. మన శత్రువులు ఓడించబడ్డారు అంటే అది ఎక్కడ? సిలువ దగ్గర. అందుకన్నాడు సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. మన పాపములను క్షమించి, మనకు విరోధంగా ధర్మశాస్త్రాన్ని ఎత్తివేసి, మన శత్రువైన సాతానుని ఓడించి మనకి విజయాన్ని ఇచ్చింది ఎవరో? యేసు ప్రభు యొక్క శిలువ. యేసు ప్రభు యొక్క శిలువ మనకు విజయాన్ని ఇచ్చింది, మన పాపాన్ని క్షమించింది, మనకు వ్యతిరేకంగా ఉన్న ధర్మశాస్త్రాన్ని ఎత్తివేసింది,
మనకు శత్రువులైనటువంటి సాతాన్ని వాని దూతల్ని నిరాయుధులుగా చేసి ఓడించి పడేసింది. అదంతా ఎక్కడ జరిగిందో తెలుసా? క్రీస్తు శిలువలో. చాలా మంచి విషయం. నమ్ముతున్నారా? ఇది నమ్ముతున్నారా? చివరిలో ఒక మాట చెప్తాను. అంతకంటే ముందు మరొకటి చూద్దాం. క్రీస్తు శిలువలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం, క్షమించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, చక్కగా అందరూ తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. చాలు. యేసు ప్రభు సిలువకు తను తాను అప్పగించుకున్నాడు. ఎందుకట? క్రీస్తు మనల్ని ప్రేమించి తన్ను తాను సిలువకు అర్పించుకున్నాడట. ఎందుకట? చెప్పాలి. పరిమళ వాసనగా ఉండుటకు. ఎవరో మనం. అంటే సిలువ వేయబడనంత వరకు మనం ఎలా ఉన్నామని, అంతే కదా? అంటే ఎలా ఉన్నామని మనం కంపు కొడుతున్నామని అర్థం. దుర్వాసనతో ఉన్నాం. సో దుర్వాసనతో కంపు కొడుతూ అసహ్యంగా ఉన్న మనల్ని పరిమళమైన వాసనలోనికి తీసుకురావడానికి, పరిమళ వాసనగా మార్చడానికి యేసు ప్రభు యొక్క సిలువను, యేసు ప్రభు తను తాను సిలువకు అప్పగించు. అంటే యేసు ప్రభు యొక్క సిలువ ఏం చేసింది అంటే, దుర్వాసనతో ఉన్న నా జీవితాన్ని పరిమళ సువాసనగా మార్చింది. దుర్వాసనతో ఉన్న నీ జీవితాన్ని ఈరోజు పరిమళ వాసనగా మార్చింది ఎవరో తెలుసా? యేసు ప్రభు సిలువ. ఒకప్పుడు కుట్రలతో, కుతంత్రాలతో, ద్వేషాలతో, విద్వేషాలతో, పగలతో రగిలిపోతున్న నీవు ఈరోజు ప్రేమతో, క్షమాపణతో ఉన్నావంటే కాదు. నీ జీవితం మార్చబడింది. చూద్దాం ఎలా మార్చబడిందో ఒకసారి చూద్దాం. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూద్దాం. అది 18వ వచనం. కాబట్టి అన్యజనులు 19వ వచనం చదువున్నాను ఒకసారి. ఎఫెసీయులకు రాసిన, అంటే మనం ఏది దుర్వాసనతో కూడిన జీవితం, ఏది పరిమళ వాసనతో కూడిన జీవితం, ఏది దుర్వాసనతో కూడిన జీవితం? 19వ వచనం. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. అంటే కామకత్వంతో కూడిన జీవితం అంటే జారత్వం, వ్యభిచారం. అంతేకాదు, కొంతమంది జారత్వం చేయకపోవచ్చు, వ్యభిచారం చేయకపోవచ్చు, కానీ పుస్తకాలు చదువుతారు, మరి కొంతమంది వీడియోస్ చూస్తారు, కొంతమంది కథలు చెప్పుకుంటారు, జరిగిన విషయాలని చెప్పుకొని ఆనందిస్తారు. ఇదంతా కూడా దేనికి? కామకత్వం. దీని విషయంలో సిగ్గుపడరు, సిగ్గు లేకుండా చెప్పుకుంటారు. నలుగురు స్త్రీలు కూర్చుని చెప్పుకుంటారు, నలుగురు పురుషులు కూర్చుని చెప్పుకుంటారు, ముఖ్యంగా యవ్వన కాలంలో చెప్పుకుంటారు. సిగ్గుపడతారా? పడరు. నిజంగా జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సిగ్గు లేక అక్కడి నుంచి వెళ్ళిపోవాలి తప్ప, సిగ్గుపడి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోలేము, కానీ వాళ్ళు మాత్రం సిగ్గుపడి మాత్రం ఆపరు. అదే బైబిల్ చెప్తుంది, సిగ్గు లేకుండా కామకత్వం మనకు తమకు అప్పగించుకుండ్రి. కొంతమంది జాగ్రత్తం చేస్తారు, కొంతమంది వ్యభిచరిస్తారు, కొంతమంది చూస్తారు, కొంతమంది వింటారు, కొంతమంది చెప్తారు, కొంతమంది చదువుతారు. అలా తమ కామకత్వానికి తమను తాము అప్పగించుకుంటారు. ఇక రెండోది, అప్పుడు ఏమంటున్నాడు అక్కడ? అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారి ఎడల మీరు అలాగ క్రీస్తుని నేర్చుకుని వారు కాదు. అంటే అలాగొద్దు, కామకత్వం అనేది లేదు, పరిశుద్ధత కావాలి. కామకత్వం మనకు దూరముగా ఉండుటియే, జారత్వం మనకు దూరముగా ఉండుటియే పరిశుద్ధత అన్నాడు.
దేవునికి జారత్వమునకు దూరంగా ఉండుటే పరిశుద్ధత. అంటే క్రీస్తుని ఎరిగిన వారుగా మీరు అలాగూ తెలుసుకున్నవారు కాదు. అంటే జారత్వానికి దూరంగా ఉండండి, కామకత్వానికి దూరంగా. అంటే అర్థం ఏంటండి? పరిశుద్ధత. ఒకప్పుడు అన్ని జనులుగా ఉన్నప్పుడు, క్రీస్తుని ఎరగని వారుగా ఉన్నప్పుడు సిగ్గు లేకుండా కామకత్వం మీద మీరు దృష్టి పెట్టారు. ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చాక మీ దృష్టి పరిశుద్ధత మీద, తన ఘట్టమును ఎట్లు కాపాడుకొనవలన అది ఎరుగుండియే దేవుని చిత్తం. అలాంటి పని చేయకుండా, అలాంటి వాటిని చూడకుండా, అలాంటి వాటి గురించి మాట్లాడకుండా, అలాంటి వాటి గురించి వినకుండా, అలాంటి వాటి గురించి చదవకుండా, తన ఘటాన్ని, కళ్ళని, చెవుల్ని, తన శరీరాన్ని కాపాడుకోవడమే పరిశుద్ధత. అలా ఈరోజు నువ్వు మారావంటే కారణం సిలువు కదా. ఒకప్పుడు ఏనుగు గిక్కరించినట్టుగా చేట చెవులు వేసుకుని ఆ పనికిమాల మాటలు వినడానికి ఎగిరిపడిన మనం ఈరోజు అవి వింటుంటే ఒక దూరానికి వెళ్ళిపోతున్నామంటే కారణం. ఒకప్పుడు అలాంటి సినిమాలు వస్తే కళ్ళప్పగించుని చూసిన మనం ఈరోజు తల తిప్పుకొని మనం అక్కడి నుంచి వెళ్ళిపోతున్నామంటే కారణం నిన్ను మార్చింది ఎవరు? సిలువ. ఇక రెండోది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. మనము ఒకరికొకరము అవయములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. రైట్. అబద్ధాలాడే జీవితం మంది. అదేంటో అవసరం ఉన్నా మాట్లాడతాం, అవసరం లేకపోయినా మాట్లాడతాం. పెద్దదానికి అబద్ధమే, చిన్నదానికి అబద్ధమే. అదేంటండి? అది మన జీవితం అండి. అబద్ధం చీటికి మాటికి, చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ అబద్ధాలే. అలాంటి జీవితంలో నుంచి దేవుడు మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడు? సత్యమును మాట్లాడే స్థితికి తీసుకొచ్చాడు. సత్యమే మాట్లాడాలి, అంటే నిజం మాట్లాడాలి. సత్యమును మాట్లాడుట సువాసన కలిగి జీవితం అండి. అబద్ధాలు ఆడడం అనేది ఏంటనమాట? దుర్వాసనతో కూడిన జీవితం. అబద్ధములు మాని సత్యమును మాట్లాడుట పరిమళ సువాసన గల జీవితం అనమాట. కామకత్వమును అప్పగించుకునుట దుర్వాసన గల జీవితం అనమాట. తన ఘటమును కాపాడుకొనుట పరిమళ సువాసన గల జీవితం. చెప్తున్నానండి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి. పరిమళ సువాసన గల జీవితం అంటే ఏంటి అని అంటే ఇది. నెక్స్ట్ మూడోది ఏంటంటే, చదువునన్నా. అపవాదికి చోటికుడి దొంగిల వాడికి మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను. అంటే అర్థం ఏంటి? దొంగతనం చేసే నీవు, దొంగతనం చేస్తున్న నీవే కష్టపడి నువ్వు సంపాదించిన దానిలో ఇతరులకి ఇవ్వటం, పంచిపెట్టడం. దొంగిలించడాన్ని మానేసి అక్కరగల వారికి పంచిపెట్టే స్థాయిలోనికి నువ్వు రావటం. దొంగిలించడం అంటే ఏంటో తెలుసా? దొంగిలించటం. కొందరు ₹1,00,000 దొంగతనం చేస్తారు, కొంతమంది ₹10 దొంగతనం చేస్తారు. కొందరు ఇంట్లో ఉన్న బంగారం, వజ్రాలు, వేడిరాలు దొంగిలిస్తారు, కొంతమంది ఇంట్లో ఉన్న స్పూన్లు, గిన్నెలు దొంగిలిస్తారు. అంతే కదా. కొంతమంది ఏమో మరి పెద్ద వస్తువులు మానేసి ఫోన్లు ఎత్తుకెళ్ళిపోతారు. ఎవరో ఒక పెద్ద ఆఫీసర్ అటండి, ఆఫీసులో దొంగతనం, ఆఫీసులో ఫోన్లు అన్నీ పోతున్నాయంట, ట్రైన్లోనూ ఫోన్లు పోతున్నాయంట. ఎందుకు ఏంట్రా బాబు ఫోన్ పోతున్నాయి ఏంట్రా బాబు అని చెప్తే, పెద్ద ఆఫీసర్ అంటండి, ఆయన దొంగిలించేస్తున్నాడంట. ఇవి సీసీ కెమెరాలో దొరికేసాడు ఆయన. ఆయనకి జీతమే లక్షల్లో ఉంటుంది. కానీ ఏంటో మరి ఆయనకి ఒక దొరద చేతికి. ఏంటంటే దొరద, ఈ ఫోన్లు తీసుకునే దొరద, అది ఉండిపోయింది బాబు, ఉద్యోగమే పోయింది. అలాంటి వాళ్ళు వండి మనం అదే జీవితం చెప్పండి, దుర్వాసనతో కూడిన జీవితం. మనకండి మన దగ్గర ఉన్న గిన్నె మనకు నచ్చదు, కానీ పక్కింటి వాళ్ళ గిన్నె మాత్రమే కావాలి. మన దగ్గర ఉన్న బండి మనకు నచ్చదు, పక్కింట్లో ఉన్నవాడు బండే మనకు కావాలి. మన ఇంట్లో కాసిన జాంకాయలు మనకు నచ్చవు, కానీ పక్కింటోడు కాసిన జాంకాయలు మాత్రం మనకు కావాలి. మనం కట్టుకున్న చీరలు మనకు నచ్చవు, కానీ పక్కింటోళ్ళు కట్టుకున్న చీరలే మనకి కావాలి. అది కావాలి, అవకాశం వస్తే మనం తీసేసుకుంటాం. ఇలా ఉంటుందండి పని. అలాంటి దొంగలు అండి మనం. అంటే హృదయంలో ఆశిస్తామా లేదా? మరి దొంగతనం కదా. హృదయంలో ఆశిస్తాం, వీలు కుదిరితే
తీసేసుకుంటాం. అలాంటి దొంగలుగా ఉండి మనం దుర్వాసనతో కూడిన జీవితం. అలాంటి మనము ఎలా మారుతున్నాం? కష్టపడినా మన సంపాదనలోంచి కొంత తీసి అక్కరలో కలిగిన వారికి పంచిపెట్టు. దొంగలుగా ఉన్న మనం, దొంగతనం చేయడం అంటే దుర్వాసన గల జీవితం, పంచిపెట్టడం అంటే పరిమళ సువాసన గల జీవితం. నెక్స్ట్, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. అది దుర్భాషలాడటం, బూతులాడటం, అవతల వాళ్ళ హృదయాన్ని నొచ్చుకునేలా మాట్లాడటం, ఇదంతా దుర్వాసనతో కూడినటువంటి జీవితం. మీరు ఎప్పుడైనా చూడండి, బూతులు బాగా తిట్టి దుర్భాషలాడి హృదయాన్ని గాయపరిచేలా మాట్లాడేవాడి దగ్గర ఎవరైనా ఉంటారా? ఎవడైనా బాగా బాంబులు వేసి వాసన కొట్టేస్తున్నాడు అనుకోండి, క్షమించాలి నన్ను, ఏం చేస్తారు మీరు? అక్కడ నిలబడతారా? అక్కడి నుంచి వెళ్ళిపోతారా? అలాంటి వాడికి దూరంగా ఉంటారు. ఎవరైనా చెడు వాసన ఏదైనా అంటుకుని ఉంటే అతని దగ్గర ఉంటారు, దూరంగా వెళ్ళిపోతారా? దూరంగా వెళ్ళిపోతారు. నిజం. అంటే మనుషులు దుర్వాసనకి భరించలేరు, దూరంగా వెళ్ళిపోతారు దుర్వాసన. అలాగే దుర్భాషలాడేవాడికి, బూతులాడేవాడికి, కఠినంగా మూర్ఖంగా మాట్లాడేవాడికి ఏమవుతారు? దూరంగా వెళ్ళిపోతారు. ఎందుకని? అమ్మ బాబు, వీటితో మాట్లాడామంటే, ఈమెతో మాట్లాడామంటే అమ్మో హృదయాల్లో ఏమైపోతాయి? గాయాలు అయిపోతాయి. ఈవిడికి దూరంగా ఉండటం మంచిది అనుకుంటారు. మరి అప్పుడు దుర్వాసనతో కొన్ని జీవితం కాదా? రైట్. అలాంటి జీవితం విడిచిపెట్టి వినువారికి క్షేమాభివృద్ధి కలిగించే అనుకూలమైన వచనాలే మనం మాట్లాడుతున్నామంటే అది పరిమళ సువాసన గల జీవితం. మనం మాట్లాడే మాటలు వినేవాళ్ళని ఆదరించుతున్నాయి, వినేవాళ్ళని ప్రోత్సహిస్తున్నాయి, ప్రేమను చూపిస్తున్నాయి, జాలిని చూపిస్తున్నాయి. మనం మాట్లాడే మాటలు నిజంగా వాళ్ళు విని ప్రోత్సహించబడుతున్నారు. అలా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం చేస్తారండి మీరు? చెప్పండి, మీరే చెప్పండి, సాధారణంగా ప్రాక్టికల్గా చెప్పండి. జాలితోనూ ప్రేమతోనూ క్షేమాభివృద్ధి కలిగించే మాట్లాడే వారి దగ్గర మీరు చేరతారా లేదా? చేరుతాం. ఎందుకని? వాళ్ళు మాటలు ఎలా ఉంటాయి? చక్కగా కమ్మగా ఉంటాయి, ఆదరించేలా ఉంటాయి, ప్రేమగా ఉంటాయి, మృదువుగా ఉంటాయి. అంటే అది ఏ జీవితం చెప్పండి? అంటే ఏగల మూగినట్టు ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాం అంటే కారణం ఏంటి చెప్పండి? పరిమళ సువాసన గల జీవితం. నెక్స్ట్ సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించి. అంటే ఇదేంటి? ద్వేషం పెట్టుకోవడం, కోపం పెట్టుకోవడం, క్రోధం పెట్టుకోవడం, ఇదంతా ఏంటిది? దుర్వాసన గల జీవితం. ద్వేషం చెప్పమంటారా బైబిల్లో? ద్వేషము నరహత్యతో సమానం. కోపం, క్రోధం, కోపం, ప్రతిదానికి కోపం, చిన్నదానికి కోపం. పెన్ అడిగితే కోపం, ఫోన్ అడిగితే కోపం. ఏంటి అంత కోపం పెట్టి? అన్నం పెట్టమ్మా అంటే కోపం. బ్రదరు ఒకసారి మా ఇంటికి రారా? ఎందుకు రావాలే? 5 నిమిషాలు లేటుగా వస్తే ఏం బ్రదర్ ఏంటి లేటుగా వచ్చేయండి అంటారా లేదా? కోపం ప్రతి. అంటే మనం దేనికి సహించలేం, ఓర్చుకోలేం. కోపం, క్రోధం. ఏదైనా చిన్న కీడు చేస్తే, ఏదైనా మాట అంటే మనకేమొచ్చేస్తుంది? కోపం వచ్చేస్తుంది. నిజమే, అలాంటి జీవితం మంది. ద్వేషంతోనూ, కోపంతోనూ, క్రోధంతో నిండిన జీవితం ఎటువంటి జీవితం అది? దేవునికి దుర్వాసనతో కూడిన జీవితం. అలాంటి జీవితమును విసర్జించి సాత్వికము, ప్రేమ, సమాధానం అనేది మనలోకి వస్తే అప్పుడు అది ఎటువంటి జీవితం? పరిమళ సువాసన గల జీవితం. మీరు ఎప్పుడైనా చూడండి, చరిత్రలో శాస్త్రుల్ని, పరిచయుల్ని మీరు ఎందుకు ఇష్టపడరు? వాళ్ళ జీవితాలను ఎందుకు మీరు అసహించుకుంటారు? వాళ్ళు ద్వేషంతోనూ, కోపంతోనూ, క్రోధంతోనూ నిండి ఉన్నారు కనుక. యేసు ప్రభు జీవితాన్ని ఎందుకు మీరు లైక్ చేస్తారు, ఎందుకు ఇష్టపడతారు? ఆయనలో మీరు సాత్వికాన్ని, ప్రేమని, సమాధానాన్ని చూశారు కనుక. అంతే. అదే పరిమళ సువాసన గల జీవితం. అంటే పరిచయుల జీవితం దుర్వాసనతో కూడిన జీవితం, క్రీస్తు జీవితం పరిమళ సువాసనతో కూడిన జీవితం. ఇక చివరి చదువు
ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. క్షమించలేకపోవడం, పగ పెట్టుకోవడం, ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం దుర్వాసనతో కూడిన జీవితం. ఒకప్పుడు అదే మా 6th క్లాస్లో నేను ఉన్నప్పుడు ఒక మాస్టర్ చితక్ కొట్టేసేవాడు. సరిగ్గా కూర్చోపోయిన కొట్టేసేవాడు, టయానికి రాకపోతే కొట్టేసేవాడు, ఒక మార్కు తగ్గితే కొట్టేసేవాడు. నాకు ఎంత కోపం వచ్చిందంటే నేను పెద్ద ఒక ఇటుకరాగా ఇచ్చుకుని కొట్టాలనుకునేవాడిని. ఆయన సైకిల్ మీద నుంచి వచ్చేవాడు ఆకివీడి నుంచి సిద్ధాపురం. ఎప్పుడైనా అవకాశం చూసుకుని పెద్దవాడిని అవుతాను కదా, అప్పుడు ఒక ఇటుకరా ఇచ్చుకుని కొట్టాలరా బాబు అనుకున్నాను నేను. అంటే మన హృదయం ఎలా ఉంటుందండి? పగ. ఆ పగకి మనం ఏమనుకుంటాం? ప్రతీకారము తీర్చుకోవాలి, ఎప్పటికైనా కొట్టేయాలరా అనుకుంటాం. అలాంటి జీవితాలండి ఇవన్నీ. అటువంటి జీవితాలు ఏమంటారు చెప్పండి? దుర్వాసనతో కూడిన జీవితం. అలాంటి జీవితం విడిచిపెట్టి మనం ఏం చేయాలి? క్షమించాలి. మన పగని, ప్రతీకారాన్ని పక్కన పెట్టి మనకి కీడు చేసిన వాడిని సహించి వాడిని దేవుని ప్రేమతో ఏం చేయాలట? క్షమించటం. అలా క్షమించడం ఎటువంటి జీవితం? పరిమళ సువాసన గల జీవితం. నేను మారిన తర్వాత అదే మాస్టర్ సైకిల్ వేసుకుని వెళ్తూ ఉంటే, నమస్కారం సార్ అన్నాను. నమస్కారం సార్. ఆయన పట్ల నా అభిప్రాయం మారిపోయింది. ఏమంటే యేసుప్రభు నమ్ముకుని నాకు చాలా జ్ఞానం వస్తుందండి. అవతల వాళ్ళు ఎందుకు కొట్టారు అనేది మనకు అర్థమవుతుందండి. అవతల వాళ్ళు మనల్ని ఎందుకు గద్దించారో అర్థమవుతుందండి. ఇంగిత జ్ఞానం అనేది వస్తుంది యేసుప్రభుని నమ్ముకుంటే, ఇంగిత జ్ఞానం అనేది. కనుక పగ ప్రతీకారంతో రగిలిపోవడం దుర్వాసనతో కొన్ని జీవితం. పోన్లే ఏదో పొరపాటున చేశాడు, లేదు కావాలని చేశాడు, పోనే దేవుడే చూసుకుంటాడు అని వదిలేయడం, క్షమించేసి వదిలేయడాన్ని ఏమంటారు చెప్పండి? పరిమళ సువాసన గల జీవితం. ఇప్పుడు చెప్పండి, దుర్వాసనతో కూడిన జీవితం అంటే ఏంటి? కామకత్వం, అబద్ధాలాడడం, దొంగిలించడం, దుర్భాషలాడడం, ద్వేషించడం, కోపం చూపడం, క్రోధం, పగ, ప్రతీకారం కలిగిన జీవితం. ఏంటది? దుర్వాసనతో కూడిన జీవితం. ఈరోజు ఒకవేళ మీరు అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నారా? ఒకప్పుడు మనం అటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాం, రైట్. ఇప్పుడు మరి పరిశుద్ధత, సత్యము చెప్పడం, అక్రవాల గారికి పంచిపెట్టడం, క్షేమాభివృద్ధికరమైన మాటలు, సాత్వికం, ప్రేమ, సమాధానం కలిగి ఉండడం, కీడు చేసిన వారిని క్షమించడం, ఇవన్నీ కలిగిన జీవితం ఎటువంటి జీవితం? పరిమళ సువాసన గల జీవితం. అటువంటి దుర్వాసన కలిగిన జీవితం నుంచి ఇదిగో ఇటువంటి పరిమళ సువాసన గల జీవితానికి మార్చడానికి, మన జీవితాన్ని మార్చడానికి యేసు ప్రభు తన్ను తాను సిలువకి అప్పగించాడు. రైట్. ఇంకో మాట చెప్పాలంటే, ఈరోజు మన జీవితం పరిమళ సువాసనగా ఉందంటే ఎంతో కొంత పూర్తిగా మారకపోయి ఉండొచ్చు. ఈరోజు ఎంతో కొంత మనం పరిమళ సువాసనగా మారామంటే కారణం చెప్పండి? యేసు ప్రభు యొక్క సిలువే. నువ్వు కాదు. నువ్వు అనుకుంటున్నావా? నువ్వు కాదు. అసలు నీ జీవితం మారడానికి నువ్వు కాదు, నీ ఆశా నిగ్రహం కాదు, నీ మంచితనము కాదు. ఈరోజు నీ జీవితం ఇలా మారిందంటే కారణం క్రీస్తు సిలువ బలియాగం. అందుకే క్రీస్తు సిలువను మనం మర్చిపోకూడదు. నెక్స్ట్, మూడవది గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, అద్భుతమైన వచనాన్ని మనం చూద్దాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. దేవుని కుమారుడు తను తాను అప్పగించుకున్నాడు. దేనికి అప్పగించుకున్నాడు? సిలువకు అప్పగించుకున్నాడు. ఎందుకు సిలువకు అప్పగించుకున్నాడో తెలుసా? నేను చావాలని, నాలో క్రీస్తే బ్రతకాలని. అంతే. అంటే నేను చావాలి, నేను కిషోర్ అనే వ్యక్తి నేను ఆత్మీయంగా చావాలి అంటే, నాలో క్రీస్తు బ్రతకాలి అంటే క్రీస్తు సిలువను ఎక్కాలి. అంటే యేసు ప్రభు సిలువను ఎక్కి ఏం చేశాడు అంటే, నాలో ఆయన జీవించడానికి నన్ను చంపేశాడు. అంటే ఆ రోజు క్రీస్తు సిలువలో చనిపోయింది
క్రీస్తు ఎక్కడే కాదా, నేను కూడా. ఆ రోజు క్రీస్తు సిలువలో చనిపోయింది ఎవరో తెలుసా? ఆయనే కాదు, ఆయనతో పాటు నేను చనిపోయాను, అలాగే మీరు చనిపోయారు. మనం చచ్చిపోతేనే క్రీస్తు మనలో జీవిస్తాడు. క్రీస్తే ఇక మనలో జీవిస్తే ఇక సమస్య ఉంది చెప్పండి. క్రీస్తే మన ఎందుకు జీవించాడు అనుకోండి, ఇక పాపంతో పోరాడాల్సిన అవసరం ఉందా? దేన్నైనా ఏంటి, లోకాశయాలను జయించడం పెద్ద కష్టమా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. లోకాశయాలను జయించడం పెద్ద కష్టమా? ఈ కోపం, క్రోధం, ఆవేశాలు, పగలు, ప్రతీకారాలు ఇవి జయించడం పెద్ద కష్టమా? ప్రేమ కలిగి ఉండి ఓర్చుకుని సహిస్తూ క్షమించడం పెద్ద కష్టమా? కష్టం ఏమీ కాదు. ఎందుకని? క్రీస్తే మన యందు జీవించుచుంటాడు. కానీ ఇక్కడ చిన్న విషయం ఉంది. క్రీస్తు మనలో జీవించాలంటే మనం ఏమవ్వాలి? క్రీస్తు నందు నేను సిలువ వేయబడాలి. మనం ఏమవ్వాలి? సిలువ వేయబడాలి. కనుక యేసు ప్రభు అంటే చూడండి, యేసు ప్రభు ఎందుకు సిలువకు అప్పగించుకున్నాడు అంటే, ఆ సిలువ యందు నేను మరణించి ఆ తర్వాత ఆయనే నా యందు జీవించి నా జీవితాన్ని ఫలభరితం చేయడానికే యేసు ప్రభు సిలువకి అప్పగించుకున్నాడు. ఇది యేసు ప్రభు యొక్క సిలువలో జరిగినటువంటి కార్యాలు. మరలా ఒకసారి గుర్తు చేసుకొని మనం చివరికి వద్దాం. ఒకసారి యేసు ప్రభు యొక్క సిలువ కార్యము ఏం జరిగింది, ఆయన జరిగినప్పుడు ఏం జరిగింది అన్నాం మనం. ఒకసారి చెప్పుకుందాం. చీకటి వెలుగుగా మారింది, దేవాలయపు అడ్డుతెర రెండుగా చిరిగింది, మూడోదిగా బండలు బద్దలయ్యాయి, 4 సమాధులు తెరవబడ్డాయి. రైట్. వీటి అర్థం ఏంటంటే, పాపభరితం, పాపముతో నిండిన మనిషిలోనికి పరిశుద్ధతని తీసుకొచ్చింది క్రీస్తు సిలువ. పాపమయమై ఉన్న మనిషిలోనికి పాపమంతా పోగొట్టి పరిశుద్ధతని తీసుకొచ్చింది క్రీస్తు సిలువ. మనిషిని దేవుని దగ్గరికి వెళ్లకుండా అడ్డుగా ఉన్న పాపమనే ఆటంకాన్ని రెండుగా చీల్చివేసి దారిని ఏర్పాటు చేసింది క్రీస్తు సిలువ. ఈరోజు ఆ సిలువ ఏర్పాటు చేసిన దారి గుండానే మనము దేవుని సన్నిధికి ధైర్యముగా చేరగలము. మూడోదిగా, బండలాంటి కఠినమైన ఈ హృదయాన్ని బద్దలు చేయగలదు క్రీస్తు సిలువ. నాలుగోదిగా, నిర్జీవముగా పడి ఉన్న నన్ను, పాపిని, జీవాన్నిచ్చి తిరిగి లేపగలదు క్రీస్తు సిలువ. ఇక ఇవి చూస్తే, ఈ కొలస్సీలో ఉన్న మాటలను బట్టి చూస్తే, క్రీస్తు సిలువ ఏం చేసిందంటే మన అపరాధములన్నిటినీ క్షమించింది, మనకు విరోధముగా ఉన్న ఆజ్ఞలన్నిటినీ ఎత్తివేసింది, మన శత్రువు అయిన సాతానుని ఓడించింది. రైట్. ఇక ఇక్కడికి వస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే, దుర్వాసనతో కూడిన మన జీవితాల్ని పరిమళ వాసనగా మార్చింది క్రీస్తు సిలువ. దుర్వాసనతో కూడిన జీవితం అంటే కామకత్వం, అబద్ధములాడడం, దొంగలించడం, దుర్భాషలాడడం, ద్వేషము, కోపము, క్రోధము, పగ, ప్రతీకారం లాంటి జీవితం ఏంటి? దుర్వాసనతో కూడిన జీవితం. అలాంటి జీవితంలో నుంచి పరిశుద్ధత, సత్యం చెప్పడం, అక్కరగల వారికి పంచిపెట్టడం, క్షమాభివృద్ధి కలిగించే మాటలు చెప్పడం, సాత్వికం, ప్రేమ, సమాధానము, క్షమించడం వంటివి కలిగిన పరిమళ సువాసన కలిగిన జీవితం, అలాంటి జీవితంలోనికి మార్చింది క్రీస్తు సిలువ. ఇక నెక్స్ట్ చివరిగా గలతీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మనం సిలువ యందు మరణించి మన యందు క్రీస్తే జీవించు నిమిత్తము క్రీస్తు సిలువ మీద మరణించి. ఈ పాయింట్ బాగా అర్థమైందా మీకు? ఇది అర్థం అవ్వాలి. క్రీస్తు సిలువలో నా పాపములు క్షమించబడ్డాయి, మొదటి పాఠం అది. అక్కడే ఉంటే సరిపోదు. మనం నా పాపములు క్షమించబడ్డాయి, అక్కడ ఆగిపోకు. క్రీస్తు సిలువలో ఇంకా జరిగాయి. ఇంకేం జరిగింది అంటే, నువ్వు చచ్చిపోయావు సిలువ యందు, నువ్వు కూడా సిలువ వేయబడ్డావు. క్రీస్తు సిలువ వేయబడినప్పుడు నువ్వు వేయబడి చచ్చిపోయావు. మరి ఇప్పుడు నా యందు ఎవరు బ్రతుకుతున్నారు? క్రీస్తే నీ యందు బ్రతుకుతున్నాడు. క్రీస్తు సిలువలో మనము చచ్చిపోయాం. ఎందుకోసం అంటే క్రీస్తు మన యందు జీవించాలి. కనుక మనల్ని సిలువకు అప్పగించి మనము సిలువ వేయబడి మన యందు క్రీస్తు జీవించాలని క్రీస్తు సిలువలో ప్రాణం పెట్టాడు. ఇది ఇప్పటి వరకు మనం నేర్చుకున్న విషయాలు.
ఇవన్నీ క్రీస్తు శిలువ సాధించిన విజయాలు, అద్భుతమైన విషయాలు. ఇవన్నీ మన జీవితంలో నిజం కావాలి అంటే ఎలా? బాగుందండి, ఎంత బాగానే ఉంది. మరి దుర్వాసనతో కూడిన నా జీవితం పరిమళ వాసనగా మారాలంటే, క్రీస్తు సాధించిన విజయాలని నా జీవితంలో అమలవ్వాలంటే, నా జీవితంలోకి ప్రవేశించాలంటే నేనేం చేయాలి? నా జీవితం ఇంకా దుర్వాసనతోనే ఉంది, మరి పరిమళ వాసనగా ఇంకా మారలేదే. ఇంకా నాలో నేనే బ్రతుకుతున్నానే, క్రీస్తు నా యందు జీవించటం లేదే. మరి నా జీవితం ఇంకా క్రీస్తులా మారలేదుగా. పాపములు క్షమించబడి, ఆజ్ఞలు ఎత్తబడి, సాతాను ఓడించబడిన అనుభవం నాలో ఏది? సాతాను నా నెత్తి మీద కాలేసి నన్ను తొక్కుతున్నాడు, కానీ నేనే అతని మీద కాలు వేసి తొక్కిన పరిస్థితి ఎక్కడుంది? మీకు అర్థమవుతుందా? సిలువ సాధించిన విజయాలు మన జీవితంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? దీనికి ఏదో చేయాల్సిన అవసరం లేదండి. చేయాల్సింది ఏంటంటే, రోమాపత్రిక 1వ అధ్యాయం, రోమాపత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. సువార్తను గూర్చి చూద్దాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాను కాను. ఎలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి. బాగా గమనించండి. సువార్త అంటే సిలువను గూర్చిన వార్త. ఈ సిలువను గూర్చిన వార్తలో దేవుని శక్తి ఉంది. ఈ దేవుని శక్తి రక్షణ తీసుకురాగలదు, పాపాలను క్షమించగలదు, నాకు విరోధముగా ఉన్న ఆజ్ఞలను ఎత్తివేయగలదు, సాతాను ఓడించగలదు, దుర్వాసనతో కూడిన నా జీవితాన్ని పరిమళ వాసనగా మార్చగలదు, నన్ను సిలువలో మరణింపచేసి క్రీస్తే నా యందు జీవింపజేయగలదు. అయితే మరి ఆ దేవుని శక్తి నాలోకి రావాలంటే నేనేం చేయాలి అని అంటే, నమ్మాలి. అంతే, నమ్మటం. అంతేనా? అవును, నమ్మటమే. నమ్మాలి. ఏమి నమ్మాలి? యేసు ప్రభు యొక్క సిలువ నా పాపములు క్షమించడానికి జరిగిందని మనం నమ్ముతున్నాం కదా. అంతే కదా, మనం నమ్మాం. ఏం చెప్పండి, యేసు ప్రభు ఎందుకు చనిపోయాడంటే ఏం చెప్తాం మనంతా? మన పాపములను క్షమించడం కొరకు చనిపోయాడు. అది నమ్మితే మనకేమొచ్చింది? మన పాపములన్నీ క్షమించబడ్డాయి. నమ్ముతున్నామా లేదా? మన పాపములన్నీ క్షమించబడ్డాయి అన్న భావన ఎప్పుడొచ్చింది? పాపముల కొరకు క్రీస్తు సిలువ మీద చనిపోయాడని నమ్మటం వల్ల. అలాగే దుర్వాసనతో కూడిన జీవితం పరిమళ వాసనగా మారడం కోసమే క్రీస్తు సిలువలో మరణించాడని మనం నమ్మితే చెప్పండి, అప్పుడు దుర్వాసనతో కూడిన మన జీవితం పోయి ఏమొస్తుందని. అంతే కదా. తన యందు నన్ను చంపి నా యందు తాను జీవించడం కొరకే క్రీస్తు సిలువలో చనిపోయాడని నేను నమ్మితే ఏమవుతుంది? నేను ఆయనలో చనిపోతాను, ఆయనే నా యందు జీవిస్తాడు. అంటే ఆ సిలువలో ఉన్న విజయాలు నా జీవితంలోకి రావాలంటే నేనేం చేయాలి? జరిగిన వాటిని నమ్మాలి. ఇది జరిగింది అని నేను నమ్మాలి. అంతే. నమ్మిన దాన్ని నోటితో ఏం చేయాలి? ఒప్పుకోవాలి. మీరు ఎప్పుడైనా ప్రార్థనలు చేసినప్పుడు ఇవి ఒప్పుకుంటూ ప్రార్థన చేయండి. అలా చేస్తే అవి మీ జీవితంలోకి వస్తాయి. వీలైతే మనుషుల దగ్గర ఒప్పుకోండి. నా యేసు ప్రభు యొక్క సిలువ మరణం దుర్వాసనతో కూడిన జీవితాన్ని పరిమళ వాసనగా మార్చడానికి జరిగింది. నేను మరణించి క్రీస్తే నా యందు జీవించడానికి జరిగింది. నా పాపములన్నీ క్షమించి నా ఆజ్ఞలకి వ్యతిరేకంగా ఆజ్ఞలను ఎత్తివేసి సాతాన్ని ఓడించడానికి ఇది జరిగింది, నా జీవితాన్ని మార్చడానికి జరిగింది అని మనం ఒప్పుకుంటూ, మనం నమ్ముతూ ఒప్పుకుంటూ ప్రార్థించగలిగితే ఆ విశ్వాసాన్ని బట్టి మనలో దేవుని కార్యం జరుగుతుంది. మీకు అర్థమైందా? అంటే మన రక్షణ దేని మీద ఆధారపడి ఉంది అమ్మా? ఇక్కడే ఉంది కదా. మనకి రక్షణ ఎలా వచ్చిందంట? సిలువను గూర్చిన వార్తను నమ్మడం వలన. అంతేనా? రైట్. రక్షణ యొక్క అభివృద్ధి కూడా దేని మీద ఆధారపడి ఉంది? సిలువ మీద ఆధారపడి ఉంది. అంటే సిలువను నమ్మేది ఎప్పుడు? రక్షణ పొందినప్పుడే కాదు,
సిలువను నమ్మేది ఎప్పుడో తెలుసా? రక్షణలో కొనసాగినంత కాలము నమ్మాలి. సిలువ మీద ఆధారపడేది ఎప్పుడు? ప్రారంభంలోనే కాదు, మార్గంలో నడిచేటప్పుడు ముగింపు వరకు ఒక విశ్వాసి దేని మీద ఆధారపడాలి? సిలువ మీదే, సిలువ మీదే. ఒక్కొక్కసారి సిలువను తగ్గిస్తున్నప్పుడల్లా నాకు ప్రమాద సంకేతాలు వస్తూ ఉంటాయి. అలర్ట్ అవుతూ ఉంటాను. అమ్మో, సిలువుకు దూరం అవుతున్నాను, సిలువుకు దూరం అవుతున్నాను. సిలువుకు దూరం అవుతున్నావు అంటే అర్థం ఏంటి తెలుసా? మన ప్రమాదానికి, అహంకారానికి వెళ్ళిపోతాం. ఇంకెక్కడికి వెళ్ళిపోతాం? అందుకే మధ్య మధ్యలో ఎక్కడికి వస్తూ ఉండాలి మనం. అందుకే సంఘంలో కూడా అప్పుడప్పుడు చాలా మంచి మంచి విషయాలు తెలియజేస్తుంటాం. అయితే మధ్య మధ్యలో రక్షణ సువార్త, క్రీస్తు సిలువను గురించిన వార్తని ప్రవేశపెడుతూ ఉంటాం. అందుకే ఈరోజు ఈ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొడుకులో కూడా మొట్టమొదటి కొడుకులో సిలువను గూర్చిన ఈ వార్తని మీకు తెలియజేయడానికి కారణం ఏంటంటే, మన ఆత్మీయ జీవితానికి క్రీస్తు సిలువే ఆధారం. దాన్ని విశ్వసిస్తేనే మనకు రక్షణ, దాన్ని విశ్వసిస్తేనే మన రక్షణలో అభివృద్ధి. ఇది మీకు అర్థమైతే మోకరించండి.